మోంతా తుఫాన్ కలవర పెడుతోంది. మరింత బలపడి తీవ్ర తుఫాన్ గా రూపాంతరం చెందింది. గడిచిన 6 గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా ఇది కదులుతోంది. మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, కాకినాడకు 270, విశాఖకు 340 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మోంతా ప్రభావం కనిపించింది. పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. కోసిగిలో చాపవంక ఉధృతంగా ప్రవహించింది. దీంతో 2 గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆదోనిలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. రైతు బజార్లో భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తిరుమల నగర్ రోడ్డుపై భారీగా వర్షపు నీళ్లు ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇక నంద్యాల జిల్లా ఆత్మకూరులో మధ్యరాత్రి నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. తుఫాను భయంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ఆరబెట్టుకున్న మొక్కజొన్నలను ఇండ్లకు తరలిస్తున్నారు రైతులు. మోంతా తుఫాన్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు. అన్ని డివిజన్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు అధికారులు. మనం చూస్తున్న మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందనేది ఎక్కడికక్కడ రోడ్లపైకి వర్షపు నీరు చేరినటువంటి కండిషన్ కూడా మనం చూస్తున్నాం. ఇళ్లలోంచి బయటకు రాలేని కండిషన్ లో ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ధరణి కిషోర్. మోంతా ఎఫెక్ట్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ పొంగి పొర్లుతున్నటువంటి వాగులు వంకలు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇళ్లలో కూడా వర్షం చేరినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజుకి ఏదైనా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉందా ఈ అల్పపీడనం అనే తుఫాన్ అనేది? ఎస్ కిషోర్ చెప్పండి. అసలు ఈ యొక్క మోంతా తుఫాను యొక్క ప్రభావం ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం మొత్తం స్తంభించని చెప్పవచ్చు. ఇటు కొసిగి మండలంలో ఉన్నటువంటి కంపవాగు పూర్తి స్థాయిలో కూడా పొంగి పొరలతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అలాగే ఆదోనిలో ఈ యొక్క కొన్ని ఇళ్ల స్థలాల ఇళ్ల ప్రాంతాల్లో కూడా నీళ్లు రావడం, రైతు బజార్లో కూడా నీళ్లు నిలవడం జరిగింది. అయితే ఈ యొక్క మోంతా తుఫానుకు సంబంధించి అలర్ట్ రావడంతో ఇటు కర్నూలు జిల్లా కలెక్టర్ తో పాటు నంద్యాల జిల్లా కలెక్టర్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే నంద్యాల జిల్లాలో ముఖ్యంగా కూడా ఇటు 2 రోజుల పాటు స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించారు. అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కూడా అన్ని రకాల శాఖలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇటు తుంగభద్ర నదీ తీర ప్రాంత వాసులైతేనేమి వర్షం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించిన పరిస్థితి. అయితే ప్రజలను కూడా అధికారులు కోరుతున్నారు. వర్షం కురుస్తున్నారు. కిషోర్ మ్యూట్ లో ఉంది, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. కిషోర్ మీ ఆడియో మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. వాయిస్ వస్తుందా? ఎస్ 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 కిషోర్. అయితే నంద్యాల జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే మనకు ఇటు ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో చూస్తున్నట్లయితే అక్కడ వర్షపాతం ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో ఇటు మొక్కజొన్న పంటలు ఎవరైతే అధికారులు రైతులు వాటిని పూతలు కోసి ఆరబెట్టుకుంటూ ఉన్నారో వారందరూ కూడా
అప్రమత్తమై ఎప్పటికప్పుడు ఆ యొక్క పంటల్ని ఇళ్లకు చేర్చుకునే పరిస్థితి కనపడింది. పూర్తిగా కూడా ఇటు బనగానపల్లి అంటే మనకు అనంతపూరు, కడప జిల్లాలకు సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏరియాల్లో కూడా ఈ యొక్క వర్షపాతం అధికంగా వస్తున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. ఉదయం అంటే అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఒక 2 గంటల పాటు వర్షం కురవడంతో ఈ యొక్క కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాల్లో ఈ యొక్క మెంతా తుఫాను స్పష్టంగా కనిపిస్తుందని మనం అనుకోవచ్చు. ఆశ. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, మన విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందనేది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని జిల్లాలని అలర్ట్ చేశారు అధికారులు. మనకి పింక్ కలర్ లో ఏదైతే కనిపిస్తుందో చాలా వరకు మనకి ఇందులో పింక్ కలర్ ఎక్కువగా హైలైట్ అవుతోంది. ఆ పింక్ కలర్ లో ఉన్నదంతా కూడా మనకి వేవ్సే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సముద్రం ఏ స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుంది అనేది, ఆ అలల తాకిడి ఎట్లా ఉందనేది మనకి క్లియర్ గా కనిపిస్తోంది. అదేవిధంగా గ్రీన్ లో ఉన్నదంతా కూడా మనకి మేఘాలు ఏ విధంగా అలుముకున్నాయి అనేది కూడా తెలుస్తోంది. సో మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ అలుముకుంది. అదేవిధంగా పింక్ కలర్ కూడా ఎక్కువగా ఉంది. ఏ స్థాయిలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉండబోతుంది అనేది దీని ద్వారా మనకి క్లియర్ కట్ గా అర్థమవుతోంది. రెడ్ మోంతా తుఫాన్ కలవర పెడుతోంది. దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఇప్పటికే అప్రమత్తమైంది. మనకి విజువల్ లో ఫస్ట్ విండోలో చూస్తే ఏదైతే ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఈదురుగాలుల ఎఫెక్ట్ అయితే మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. చెట్లు కూడా పూర్తిగా ఈదురుగాలుల ఎఫెక్ట్ కి ఒక పక్కకు ఒరిగిపోతున్నటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి గ్రాఫే మనం చూస్తున్నాం. ఏదైతే అలల తాకడ ఏ విధంగా ఉంది, ఆ పింక్ కలర్ లో కనిపించేదంతా కూడా మనకి వేవ్స్ అనమాట. ఎంత స్థాయిలో వేవ్స్ అనేది ఉన్నది అనేది మనకి విజువల్ లో క్లియర్ గా అర్థమవుతుంది. ఇక రెండో ఈ విజువల్ మనం చూస్తే కనుక మొత్తం గ్రీన్ కలర్ ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ విండ్ ఏ విధంగా మేఘావృతం అయింది, ఎంత స్థాయిలో వర్షం కురవబోతుంది అనేది కూడా మనకి ఈ విజువల్స్ లో క్లియర్ గా తెలుస్తోంది. సో ఇంకా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఈ పిక్చర్ చూసిన తర్వాత ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది మనకి ఈ జిల్లాల మీద ఇంకా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఈ వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. సో అధికారులు కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు. ఎవరే బయటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది.
మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, ఇంకా ఎన్ని రోజులు ఉండబోతోంది, ఏ జిల్లాలకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉందనే విషయాలు తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.